వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ద్వారకా తిరుమల దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయ నిర్వహణ అధికారి ఎన్విఎస్ఎన్ మూర్తి పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామికి సోదరి అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని చెప్పారు. ప్రధానాచార్యులు పిఏ సింగచార్యులు, వేద పండితులు వెంకటేశ్వర శర్మ తదితరులతో కలిసి పట్టు వస్త్రాలను సారెను సమర్పించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ద్వారకా తిరుమల మహోత్సవాలు జరుగుతాయని, 6వ తేదీ కళ్యాణం, 7వ తేదీ రథోత్సవం జరుగుతాయని తెలిపారు. విచ్చేసినటువంటి 50 మంది భక్త బృందానందరికీ కూడా మా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఎన్విఎస్ఎన్ మూర్తి. మా దేవస్థానం నుంచి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఇందులో మా దేవస్థానం తాలూకు వేద పండితులు, అర్చకులు, అలాగే మా కార్యనిర్వాహక ఇంజనీర్ వారు, సిబ్బంది అందరూ కూడా మేము పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి సమర్పించడం అనేది నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. గత సంవత్సరం ఇక్కడ నేను సిఎఫ్ఓగా విధులు నిర్వహించాను. అది కూడా మా యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ సంవత్సరం కార్యనిర్వహణాధికారిగా అమ్మవారికి భక్తుడిగా అమ్మవారికి మేము సారి సమర్పించుకోవడంలోని చాలా సంతృప్తిగా ఉంది. అలాగే ఈ అమ్మవారికి సారి సమర్పించడానికి సుమారు 10-15 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వెంకటేశ్వర స్వామి వారి తాలూకా సోదరిగా మేము చెప్పుకుంటాము. ఈ స్వామివారి తాలూకా బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుండి మా దేవస్థానంలో జరుగుతాయి. 6వ తారీఖున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే 7వ తారీఖున స్వామివారి తాలూకా రథోత్సవం జరుగుతుంది. కావున అశేష భక్తవాహినికి మేము ఇదే ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా ద్వారకా తిరుమల ఇచ్చేసి శ్రీ స్వామివారి తాలూకా కృపను పొందవలసిందిగా కోరుతున్నాను. అమ్మవారికి మాకు ఈ అవకాశం కల్పించేందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని.